స్త్రీ నీవెవరు అనుకున్నా ఒక వ్యక్తివి కాదు, ఒక శక్తివి. కాబట్టి ఆ 3వ వచనంలో మనం చూస్తుంటే నీవు సామాన్యమైన వ్యక్తివి కాదు సుమా, నువ్వు గొప్ప శక్తివి. ఒక శక్తివి మాత్రమే కాదు, ఒక సమున్నతమైన శక్తివి. నీవు మామూలు శక్తివి కాదు, ఎంతో సమున్నతమైన మహోన్నతమైన శక్తివి మాత్రమే కాదు, ప్రార్థనా శక్తివి. అంతేకాదు నువ్వు ప్రార్థనా శక్తివి. ఒక ప్రార్థనా శక్తివి మాత్రమే కాదు, ఒక ఆత్మీయమైన శక్తివి. అంతేకాదు ఒక ఆత్మీయమైనటువంటి శక్తివి నీవు. ఎవరు చెప్పారు నీ ఒక స్త్రీవని? కాబట్టి నువ్వు ఎవరు చెప్పారు నీ ఒక వ్యక్తివని? ఎవరు చెప్పారు నీవు అబలవని? ఎవరు చెప్పారు? బైబిల్ సేస్ యు ఆర్ ద మైటీ పవర్ ఇన్ ద సైడ్ ఆఫ్ ద లార్డ్. బైబిల్లో రాయబడింది దేవుని యొక్క దృష్టిలో నీవు ఒక మహత్తరమైన శక్తివి, సమ్మోహన శక్తి. నీవు సమ్మోహన శక్తివి. యు కెన్ డెలివర్ ఎనీ నంబర్ ఆఫ్ క్యాప్టివేటెడ్ పీపుల్ ఫ్రమ్ డెత్. ఎంత మందినైనా గాని చెరలో ఉన్న వారిని మరణం నుంచి తప్పించగలిగిన స్త్రీవి. Do you know that you are so powerful? నువ్వు అంత శక్తిమంతురాలివని వెరుగుదువా? Do you know that you can do such a miraculous works for the Lord? ప్రభు కొరకు అటువంటి ఆశ్చర్యకరమైన క్రియలు చేయగలిగిన శక్తిమంతురాలివని Do వెరుగుదువా? you know that the God who saved is able to perform and execute such a matchless task? ఏ దేవుడైతే నిన్ను రక్షించుకున్నాడో అసమానమైన ఈ క్రియలు చేసేదానికి నిన్ను వాడుకోగలడని నమ్ముతున్నావా? The God of Esther is same today. ఎస్తేరు యొక్క దేవుడు ఈనాడు కూడా అదే రీతిగా ఉన్నాడు. God is on the lookout for such sisters who can come out. అటువంటి సహోదరులు ఎవరు నా కొరకు నిలబడతారా అని దేవుడు వెతుకులాడుతున్నాడు.